హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం మేతి పరాటా చేసి చూపించబోతున్నానండి. ఇది ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. దీనికోసం నేను కొత్తిమీర నిల్వ పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర నిల్వ పచ్చడి కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ఒక కప్లో గోధుమ పిండిని వేసుకుందాం. దానికి హాఫ్ కప్పు శనగపిండిని వేసుకుందాం అనమాట. వెయిటెస్లో అయితే అక్కడ వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు మేతి, జింజర్ 1 టేబుల్ స్పూన్, అలాగే పచ్చిమిర్చి 1 స్లైసెస్గా కోసుకొని వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట, స్మూత్గా వచ్చినంత వరకు పిండి. ఇది ఎంత ఎక్కువసేపు కలిపితే అంత మంచిది. నేనైతే ఒక 4-5 మినిట్స్ కలిపానండి. మీరు కూడా బాగా కలుపుకోవాలి. కలపడంలోనే పరాటా అనేది సాఫ్ట్గా వస్తుంది. అలా 4-5 మినిట్స్ కలిపిన తర్వాత దీని మీద మనం ఒక తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో, అంత సాఫ్ట్గా కలుపుకొని తడి క్లాత్ పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయాలన్నమాట. ఇది 30 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా తీసి చూస్తే చూసారుగా సాఫ్ట్గా మాయిశ్చర్గా ఉంది. దీన్ని 4 ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసేసుకోవాలి. అలా డివైడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని రోల్ చేసుకోవాలండి. పిండి అద్దుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం థిక్గానే చేసుకుంటే బాగుంటుంది. అలా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. అయితే మనకి ఎంత హీట్లో ఉంటే అంత బాగుంటుందన్నమాట. చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. పెనం అనేది బాగా వేడిగా ఉండాలి, అప్పుడే సాఫ్ట్గా వస్తుంది. నేనైతే ఆ 4 బాల్స్ని బాగా రోల్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్లైట్గా రోస్ట్ చేయాలన్నమాట. 2 సైడ్స్ కూడా కొద్దిగా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాతే మనం ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. బాగా వస్తాయన్నమాట. చూసారుగా అలా బోత్ సైడ్స్ ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే మెంతికూర అనేది పిల్లలు ఎవరు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదా. అలాంటప్పుడు అందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా పరాటాలుగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం ఈ పరాటాల్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏం కూరలు అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే పచ్చళ్ళు, ఆవకాయలతోనే ఇది టేస్టీగా తినేయచ్చు. కర్డ్తో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల పిల్లలు తినడానికి ఇష్టపడిన మెంతికూరని తినిపించేయచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. అలా ఒక్కొక్కటిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ, ఈజీ, హెల్దీ అయిన రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. కర్డ్తో అయినా, పచ్చళ్ళతో అయినా, ఉత్తిగా అయినా దీన్ని మనం తినేయచ్చండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. మీకు నా రెసిపీస్ అని నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.